హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు ఒక స్పోర్ట్స్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందుకు వస్తాను. ప్రముఖ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో. సో అతని ఫాలోవర్స్ ప్రజెంట్గా 1 బిలియన్ దాటిపోయారు, అంటే 100 crores దాటిపోయారు. ఇది సాధ్యమేనా? ఒక ఈ భూమి మీద ఒక మనిషిని 100 crores 100 కోట్ల ప్రజలు ఫాలో అవుతున్నారు. అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్లో, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్, ఏదైతే డిజిటల్ ప్లాట్ఫామ్లో క్రిస్టియానో రొనాల్డో ఉన్నాడో, సో ఆల్మోస్ట్ హైయెస్ట్ ఫాలోవర్స్ ఉంటారు అతనికి. దాదాపు ఇన్స్టాగ్రామ్లో హైయెస్ట్ ఫాలోవర్స్, ట్విట్టర్లో ఐ థింక్ సెకండ్, ఫస్ట్ ఎలాన్ మస్క్, సెకండ్ ఫేస్బుక్లో ఆల్మోస్ట్ ఫస్ట్, యూట్యూబ్ అయితే హిస్టరీ క్రియేట్ చేసింది. ఒకసారి మొన్న రీసెంట్గానే విత్ ఇన్ 1 డేలో 2 crores సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో ఎంత ఫాలో అప్ ఉందని చూడండి క్రిస్టియానో రొనాల్డోకు. ఇంకా ఈ వరల్డ్లో క్రిస్టియానో రొనాల్డో అంత పాపులర్ ఉన్న వ్యక్తి ఇంకా మరొకరు లేరు స్పోర్ట్స్లో. సో ప్రజెంట్గా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ఎక్స్లో, యూట్యూబ్లో అండ్ కుషియో, విబో, సో ఏదైతే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అన్నిట్లో దాదాపు హైయెస్ట్ ఫాలోవర్స్తో ప్రజెంట్గా ట్రెండ్ అవుతున్నాడు. సో ఎందుకు ఇంత పాపులారిటీ అసలు క్రిస్టియానో రొనాల్డోకి ఏముందో? అసలు అతను నార్మల్గా ఫుట్బాల్కు వరల్డ్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఒక ఇండియాలో తప్ప నాకు తెలిసి, ఇండియాలో క్రికెట్కు ఈజ్ నెంబర్ 1 స్పోర్ట్స్. కానీ రిమైనింగ్ యూరోప్లో కానీ, అమెరికన్ కాంటినెంటల్ కంట్రీస్ కానీ, ఆఫ్రికన్ కంట్రీస్ కానీ, ఇంకా మిగతా ఎక్కడైనా సరే ఫుట్బాల్ అనేది నెంబర్ 1 గేమ్. పాపులారిటీలో దాని వ్యూయర్షిప్ కూడా హైయెస్ట్ ఉంటుంది. సో అందులో ఇంకా క్రిస్టియానో రొనాల్డోకు విపరీతమైన క్రేజ్. సో క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్ ఫుట్బాల్ ప్లేయర్ ఇతను. సో పోర్చుగల్ ఫుట్బాల్ నేషనల్ టీంకు ప్రజెంట్గా ఆడుతున్నాడు. సో అతని క్లబ్ వచ్చేసి అల్ నజర్ ఫుట్బాల్ క్లబ్, సౌదీ అరేబియా క్లబ్ అనమాట, అల్ నజర్. సో అల్ నజర్ క్లబ్ క్రిస్టియానో రొనాల్డోను 2,000 కోట్లకు, అంటే 2,000 కోట్లకు పైచిల్క అమౌంట్తో బై చేసింది. సో బిఫోర్ ఈ అల్ నజర్ కంటే బిఫోర్ అతను చాలా ఫుట్బాల్ క్లబ్స్ ప్లే చేశాడు. అందులో ఒకటి మాంచెస్టర్ యునైటెడ్ కూడా ప్లే చేశాడు. తర్వాత రియల్ మాడ్రిడ్ స్పానిష్ ఫుట్బాల్ క్లబ్, దానికి కూడా ఆడాడు. తర్వాత జిజోస్ ఇటాలియన్ ఫుట్బాల్ క్లబ్, దానికి కూడా ఆడాడు. ఇప్పుడు ప్రజెంట్గా అల్ నజర్. సో క్రిస్టియానో రొనాల్డోకు ఇంత పెద్ద ఫాలోవర్స్ అంటే అసలు అతను ఏదైనా పోస్ట్ చేస్తే అతని ఇన్కమే జస్ట్ 50 crores 100 crores ఉంటుంది. మామూలుగా ఏదైనా యాడ్ కానీ అతను డిజిటల్ ప్లాట్ఫామ్లో జస్ట్ ఒక పోస్ట్ చేస్తే అతనికి వచ్చే ఇన్కమ్ 50 to 100 crores అంట ఒక్క వీడియోకు. సో అంత ఫాలో ఉన్నది. సో జస్ట్ మీరు యూరో ఫుట్బాల్ క్లబ్లో, అంటే యూరో ఫుట్బాల్ క్లబ్ ఓన్లీ యూరోపియన్ కంట్రీస్ ఆడతాయి. సో లాస్ట్ టైం ఒకసారి అతను జస్ట్ కోకా-కోలా కంపెనీకి ఇట్లా టేబుల్ పై ఒక కోకా-కోలా టిన్ ఉంటుంది. సో దాన్ని పక్కకు తీసి వాటర్ని ఇట్లా తీసుకొని అక్వా అంటాడు. సో అక్వా అంటే పోర్చుగల్ భాషలో వాటర్ అన్నట్టు. సో వాటర్ తాగండి అని జస్ట్ ఇండికేషన్ ఇస్తే కోకా-కోలా షేర్స్ మొత్తం పడిపోయినాయి. సో అంత క్రేజీ ఉన్న ప్లేయర్ అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్గా అతను 1 బిలియన్ ఫాలో దాటాడు అనమాట. 1 బిలియన్ దాటిపోయాడు. సో 100 crores ప్రజలు అతన్ని జస్ట్ ఫాలో అవుతున్నారు అంటే ఎంత క్రేజ్ ఉందో చూడండి. సో రీసెంట్గా కూడా 900 goals కూడా రీచ్ అయ్యాడు. 900 దాటిపోయాడు. 900 goals అంటే వరల్డ్లో ఇంతవరకు ఎవరు అంత అచీవ్ కాలేదు. సో కాకపోతే ఏంటంటే క్రిస్టియానో రొనాల్డోకున్న ఒక మైనస్ పాయింట్ ఏంటంటే అంటే వరల్డ్ కప్ గెలవలేదు. ఒక్కసారి యూరో ఫుట్బాల్ క్లబ్ గెలిచాడు. సో కాకపోతే అందులో కూడా క్రిస్టియానో రొనాల్డో రిటైర్డ్ సంథింగ్ దెబ్బ తాకి వెళ్ళిపోయాడు అనమాట. ఫైనల్ మ్యాచ్లో ఫ్రాన్స్ వర్సెస్ పోర్చుగల్ అప్పుడు మ్యాచ్ జరుగుతున్నప్పుడు
మధ్యలో అతనికి దెబ్బ తాకింది. దెబ్బ తాకితే ఇంకా అసలు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినా కానీ ఆ టీం వేరే అతను గోల్ చేయడం వల్ల అదొకటి గెలిచింది. సో అది మేజర్గా అదొక్కటే క్రిస్టియానో రొనాల్డో గెలిచింది అనమాట. సో టీమ్మేట్స్గా. కానీ మిగతా వరల్డ్ కప్ కానీ ఇంకా మిగతా కప్స్ కానీ ఎక్కువ గెలవలేదు. సో అదొక్కటి మైనస్ ఉంది. సో రిమైనింగ్ క్లబ్స్ అయితే చాలా విన్ అయ్యాడు. సో రియల్ మాడ్రిడ్ ఉన్నప్పుడు చాలా క్లబ్లు అది చాలా విన్ అయ్యాడు. మాంచెస్టర్ యునైటెడ్ కూడా ఆడినప్పుడు చాలా విన్ అయ్యాడు. సో అదే అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్గా 1 బిలియన్ దాటిపోయారు. సో కంగ్రాచులేషన్స్ టు క్రిస్టియానో రొనాల్డో. ఓకే అండి, థ్యాంక్ యూ.